everyone. I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో ప్రొలాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈరోజు 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొలాప్స్ ఏంటో చూద్దాం. ఒకటి యూట్రో సర్వైకల్ డిసెంట్ అంటే యూట్రస్ కిందకి జారడం, దాంతోపాటు సిస్టోసీల్ అంటే ముందుగా ఉండే యూట్రస్ ముందు ఉండే యూరినరీ బ్లాడర్ కూడా కొంత జారితే సిస్టోసీల్ అంటాం. వెనక ఉండే పేగు జారితే దాన్ని రెక్టోసీల్ అంటాం. సో ఇది ఒక రకమైన ప్రొలాప్స్లు. రెండోది ఏంటంటే వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. అంటే వీళ్ళకి ఆల్రెడీ హిస్టెక్టమీ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ వెజైనా భాగం ఉంటుంది వీళ్ళకి. ఆ వెజైనా కిందకి జారితే దాన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. ఈ వాల్ట్ ప్రొలాప్స్లో కూడా మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్లాడర్ లాగా వచ్చే సిస్టోసీల్ అండ్ బ్యాక్ నుంచి పేగు వస్తే రెక్టోసీల్ వంటి కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫీచర్స్ తోటి మా దగ్గరకు వస్తారో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పిన సిమ్టమ్ ఒకటి గడ్డలాగా బయటికి వస్తుంది వెజైనా నుంచి అని చెప్తారు. రెండోది వాళ్ళకి యూరినేషన్లో కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళకి ఫ్రీగా యూరిన్ అనేది ఫ్లో రాకపోవచ్చు, అది అడ్డుకొని రావచ్చు. ఇంకొంతమందికి యూరిన్ పాస్ చేశాక కూడా ఇంకా అక్కడ లోపల ఆ సిస్టోసీల్లో కొంత యూరిన్ ఉండిపోవడం వల్ల వీళ్ళకి కంప్లీట్గా పాస్ చేసిన ఫీలింగ్ ఉండదు, ఇంకా రిమైనింగ్ ఉంది అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రెక్టోసీల్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమందికి అక్కడ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇలాంటి పుండు పడడం ద్వారా దానికి ఇచ్చింగ్ అండ్ బ్లడ్ స్టెయిన్స్ అవ్వడం ఇటువంటి ఇష్యూస్ తోటి కూడా రావచ్చు అన్నమాట. సో ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉంటాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.